SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి మాత్రమే వాహనాలు నడపాలని నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు వాహనదారులకు సూచించారు. సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుబాబు, ఎస్ఐ శ్రీకాంత్తో కలిసి ఏసీపీ శంకర్రాజు జర్నలిస్టులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహనాలు నడిపే వారికి గులాబీ పూలను అందించి హెల్మెట్లను ధరించి వాహనాలు నడుపుతున్నందుకు శుభాభివందనాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీబీ శంకర్రాజు మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తిలో భాగంగా నిత్యం వార్తలను సేకరించేందుకు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తుంటారని, వారు కూడా హెల్మెట్లను తప్పనిసరిగా ధరించినట్లయితే ప్రాణ నష్టం జరగకుండా రక్షణ కవచంలా హెల్మెట్లు ఉపయోగపడతాయన్నారు. నగరంలో ఎవరైనా హెల్మెట్లు ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, హెల్మెట్లు ధరించడం వల్ల ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్టాండర్డ్ కాదు హెల్మెట్, దాన్ని పడేయండి, దాన్ని పడేసి మంచిది తీసుకోండి. అట్లాంటివి తీసుకోండి, స్టాండ్స్ అట్లాంటివి తీసుకోండి. మీరు కూడా క్యాప్ పెట్టుకోవాలండి, క్యాప్ పెట్టుకోవాలి. మీరు కూడా పెట్టలేదు హెల్మెట్. వేరే తీసుకోండి, హెల్మెట్ వేరే తీసుకోండి. హెల్మెట్ పెట్టినందుకు హెల్మెట్ ఉన్న వాళ్ళకి హెల్మెట్ పనికిరాదమ్మా, పెట్టుకొని ఇది కూడా బట్టలు కూడా పెట్టి బట్టలు కూడా పెట్టి ఇప్పుడు మనము సమాజం అందరు కావాలి, పురుషులు కావాలి, సర్వీసులు కావాలి, అందరు కావాలి. నిలబడా వేస్తే రిటైర్ యాక్ట్ నీకు ఇది పడుతుందా? ఇది సరిపోతుందా? ఇస్తున్నట్టుగా పెట్టండి సార్. ఇస్తున్నట్టు బట్టు 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 అట్లా బట్టు. ఓకే రైట్. బయట మన శ్రీకాంత్ కొంతమంది ఆపమను పోలీస్తారు, లేను కాదు ఉన్నోళ్ళని కూడా ఆపండి. ఇచ్చేస్తే ఒక ఫోటో తీసుకొని వెళ్ళారు. మన టైం అవుతుంది, మనం మళ్ళీ అర్థం లేకు రైట్, అర్థం లేకు ఇది పెట్టిపోయింది. ఇది మంచిగా రైట్. ఓకే స్టాండర్డ్. ఓకే టైగర్ పెట్టుకోవాలి మీరు. రైట్, చేతులు పట్టుకుంటే అయిపోయింది. శ్రీకాంత్ పట్టు అందరూ చేయండి సార్, మరి చేయండి. కానీ ఎక్సలెంట్. మొన్న ప్రెసిడెంట్ గారి గురించి తిరుమలగిరి టీమ్ ఈజ్ వెరీ వెరీ ఎక్సలెంట్. అర్థమైందా? చప్పట్లు కొట్టదు. రైట్, ఓకే. ఇంకో హెల్మెట్ ఉన్న అందరికీ ఎందుకు కాకుండా తెలియాలి కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఎప్పుడు కూడా ఇది పెట్టుకోండి, ఇంకా పెట్టుకోండి. బైక్ పెట్టుకుంటూ పెట్టుకోండి. ఇంకెవరు ఇయ్యలేరు. ఇంకా తెలుగు కూడా ఇచ్చేవా మన ట్రాఫిక్ వాళ్ళు అందరూ రండి. ఓకే పంపుతాం ఇక. ఓకే రైట్.
ఓకే, హెల్మెట్ లేని వాళ్ళకు ఇక్కడ రమ్మని ఇక్కడ ఒకసారి వాళ్ళకు కూడా హెల్మెట్ లేని వాళ్ళకు ఒకసారి కౌన్సిలింగ్ హెల్మెట్ లేని వాళ్ళకు సోదరులు కూడా చాలామంది హెల్మెట్ లేకుండా బండ్లు నడపడం అంటే వాళ్ళ యొక్క బిజీ కావచ్చు, వాళ్ళకి కూడా చట్టాన్ని గౌరవిస్తున్నారు. వాళ్ళకు కూడా ఈరోజు తిరుమలగిరి పరిధిలో ఉన్న జర్నలిస్టు సోదరులకు అందరికీ కూడా హెల్మెట్ పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉంటే తర్వాత కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి కూడా సమాజంలో జర్నలిస్టులు కూడా 4th ఎస్టేట్ అనమాట. వాళ్ళు లేకుంటే ఒక 4 సమాజానికి 4 స్తంభాల్లో ఇది ఒక స్తంభం. వాళ్ళు కూడా సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక్కరే కాదు, వాళ్ళ వెనుక ఫ్యామిలీ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళతో పాటు పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలనే ఉద్దేశంతో జర్నలిస్టు సోదరులకు కూడా ఈరోజు తిరుమలగిరి ట్రాఫిక్ పిఎస్ పరిధిలో హెల్మెట్ పంపిణీ జరిగింది. హైదరాబాద్ నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈ హెల్మెట్ పెట్టుకోవడము నిబంధన కాబట్టి కంపల్సరీ. తలకు హెల్మెట్ పెట్టుకోకుండా చాలామంది ప్రతి సంవత్సరము ఒక 50% చనిపోతున్నారనే ఉద్దేశంతో అందరికీ కూడా అవగాహన పరచాలనే ఉద్దేశంతో తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇన్స్పెక్టర్ మధుబాబు, ఎస్ఐ శ్రీకాంత్, ఏఎస్ఐ రెడ్డి నాయక్ మేమందరం కలిసి ఇక్కడ ఈ యొక్క ప్రజలకు కూడా అవగాహన పరచడం జరిగింది. హెల్మెట్ లేని వాళ్ళకందరికీ కూడా వాళ్ళకు చాలాన్స్ కూడా విధించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ అంటే హెచ్ అంటే ఏంటంటే హెడ్, ఈ అంటే ఐ, ఎల్ అంటే లిప్, ఎం అంటే మౌత్, ఈ అంటే ఇయర్, టీ అంటే టీత్. అంటే కంప్లీట్ మన వైటల్ పార్ట్ అయిన హెడ్ను ప్రొటెక్ట్ చేసే హెల్మెట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ ధరించాలని చెప్పేసి ఈ యొక్క హైదరాబాద్ నగర ప్రజలందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి ఇక నుంచి అయినా మన హైదరాబాద్లో చాలా వరకు 90% పెడుతున్నారు, కానీ ఒక 10% పెట్టడం లేదు. కాబట్టి రైడర్తో పాటు పిలియన్ రైడర్ కూడా ఈ యొక్క ట్రాఫిక్ చట్టం 1988 ప్రకారం, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము ఇద్దరు కూడా పెట్టాలి. మనకు రైడర్ ఎంత ఇంపార్టెంటో పిలియన్ రైడర్ కూడా ఇంపార్టెంట్. ఒక కుటుంబం నడవాలంటే భర్తతో పాటు భార్య, పిల్లలు కూడా ఉంటేనే అది కుటుంబం అంటారు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా వారి భద్రత నిమిత్తము ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. వారి యొక్క పిలియన్ రైడర్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు కూడా ధరించాలి. థ్యాంక్ యూ అండి.